ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 29 వచనాల వరకు ధ్యానించుకుందాం. అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులను నెరిగి వారితో ఇట్లానెను, తనకు తానే విరుద్ధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరుద్ధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టినెడలా తనకు తానే విరుద్ధంగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యము ఎలాగ నిలుచును? నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై పొందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. దేవునికి బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క చదువుకున్న వాక్య భాగంలో అద్భుతమైన విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు ఒక వ్యక్తిని వారు తీసుకుని వచ్చి ఉన్నారు. ఆయన చెవిటివాడును మూగవాడును, మాట్లాడడానికి ఆయనకి శక్తి లేదు. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభు యొద్దకు ఆయనకి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వానిని స్వస్థపరిచాడు. అప్పుడు అతను చక్కని మాట్లాడగలిగాడు, వినగలిగాడు. అది చూసిన అనేక మంది యేసు ప్రభును దావీదు కుమారుడు అని చెప్పి సంబోధించడం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక గొప్ప మహారాజు అంటూ ఉన్నారు అంటే దైవ భయము, భక్తి, విశ్వాసము చూపి దేవుని యొక్క వాగ్దానమును బట్టి తరతరాల వరకు దావీదు సింహాసనం మీద తన సంతానమే కూర్చుంటారు అని అద్భుతమైన దేవుని యొక్క వాగ్దానానికి వారసులైన వారు ఎవరైనా ఉన్నారంటే అది దావీదు మహారాజు. కనుక దేవుని ప్రజల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి, ఆయన సంరక్షించే విధానము, వారికి కలుగ చేసిన సమస్త క్షేమమును బట్టి ఇశ్రాయేలీయులలో దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి రాజుగాను, పరిపాలకుడుగాను, సంరక్షకుడుగాను దావీదును వారు చూచారు, వారు గౌరవిస్తున్నారు. దావీదునకు దేవుడు చేసిన ప్రామిస్ అన్ని కూడా వారు జ్ఞాపకము చేసుకొని, ఈయన దావీదు కుమారుడు, దావీదులానే జనాల కష్టాలు, బాధలను ఆయన చూసి వారికి సహాయము చేయడానికి ఈ తరములో పుట్టినవాడు అని యేసును ఆ యోసేపు కుమారుడుగా కానీ మరియమ్మ కుమారుడు కానీ అభివర్ణించక దావీదు కుమారుడు అని సంబోధించినప్పుడు పరిసయ్యులైతే ఒప్పుకోలేదు. పరిసయ్యులకి యేసు ప్రభువారు ఒక యోసేపు కుమారుడు, ఆయన ఒక వడ్రంగి, ఆయన ఆ కుటుంబము మనకు తెలుసు అని చెప్పి యేసు ప్రభును గురించి వారు చాలా భిన్నమైన రీతిగా పరిసయ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రజలు వారితో సంభాషించి
ఒకవేళ గనక ఆయన సామాన్యమైన వ్యక్తి అయితే ఈ దెయ్యాలు వెళ్ళగొట్టడము, మూగవాని చేత మాట్లాడించడం, చెవిటి వానికి వినికిడి ఇవ్వడం, ఈ అద్భుత కార్యములు ఎలా సాధ్యము అని చెప్పి వారిలో వారు తర్జన భర్జన అయినప్పుడు అక్కడ విషయం మనం గమనిస్తున్నాం. పరిసయ్యులు అపహాస్యము చేసి, లేదు యేసు ప్రభువారు యేసు దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూబు వలన ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడలారా, బయల్జెబూబు అంటే ఎవరు? ఈయన గురించిన చరిత్ర ఏమిటి అంటే, దేవుడు కనాను దేశానికి నేను మిమ్మల్ని తోడుకొని వెళతానని చెప్పి అబ్రహాముతో ఆయన వాగ్దానము చేసిన దేవుడు. కనానీయులంటే ఎవరో కాదు, ఫిలిస్తీయులు, రాక్షసులు, భయంకరమైనటువంటి ఉన్నత దేహులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు వాగ్దానము చేసినప్పుడు మీ ముందు ఉన్నటువంటి స్థితి ఎంత భయంకరమైనదైనా సరే అది మీ వశములోనికి ప్రభు తీసుకురాగలడు. మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎంత వివత్సంగా మీ ముందు కనబడుతున్నా దానిని సాగు చేసి దాని మీదికి మిమ్మల్ని అధిపతిగా నియమించగలిగే శక్తి ప్రభుకు ఉంది. కనుక ఇశ్రాయేలు జనాంగానికి, ఫిలిస్తీయుల దేశానికి ఆయన తోడుకొని వెళ్ళి కనానీయుల దేశాన్ని, పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఆయన వారికి బహుకరించాడు. వారి సుమారుగా 5 పట్టణాలు, ఈ ఫిలిస్తీయుల 5 పట్టణాలలో ఎక్రోను అనే పట్టణానికి సంబంధించిన దేవతయే ఈ బయల్జెబూబు. ఈ బయల్జెబూబు అంటే అంధకారపు యువరాజు, అంటే చీకటి సామ్రాజ్యపు దేవుడు ఈయన. అంతేకాకుండా ఈయన స్వరూపం వచ్చి చూడడానికి ఈగలా కనిపిస్తాడు. ఒక భయంకరమైన ఈగలాగా, ఫ్లయింగ్ గాడ్ అన్నమాట. ఆయన ఎగురుతాడు, ఎక్కడికైనా ఆయన వెళ్ళగలడు అని చెప్పి ఆ ఫిలిస్తీయులు తనను కొలిచేవారు. ఎక్రోనులో వారికి ఇష్ట దైవము బయల్జెబూబు. యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టి పెరిగి దేవుని యొక్క శక్తితో ఆయన దేవుని పని చేస్తూ జీవిస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు ఫిలిస్తీయుల దేవుని ద్వారా, అనగా ఆ ఎక్రోనులో ఉన్న బయల్జెబూబు వలన యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి తన మీద ఈ విధమైనటువంటి అపనింద మోపి మాట్లాడడం అనేది చాలా దారుణంగా మనం గమనిస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి వివత్సమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు మీద వారు నేరారోపణ చేస్తూ ఉన్నారు. వారు యేసును దేవుని కుమారుడుగా నమ్మటము లేదు. వారు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చాడని ఏమాత్రం కూడా విశ్వసించట్లేదు. చారిత్రాత్మకంగా చరిత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి సంరక్షకుడు, బోధకుడు, మెస్సయ్య, రక్షకుడు వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు ప్రవచనాత్మకంగా చెప్పబడినప్పుడు కూడాను ప్రవచనాలు నెరవేర్పు దిశలో యేసే వచ్చాడని మాత్రం ఈ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యూదులు కానీ అంగీకరించట్లేదు. అందుకే ఆ ప్రాంతానికి సంబంధించిన దేవత అయిన బయల్జెబూబు యొక్క సహాయముతో యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి వారు యేసు ప్రభును చాలా చాలా నీరసంగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దేవునికి ప్రియ బిడ్డలారా, ఇది మనం గమనించుకుందాం. యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆయన ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూబు వలన ఆయన ఏ మాత్రం కూడాను ఆయన వెళ్ళగొట్టడం లేదు. కానీ ఆయన దేవుని శక్తి చేత వెళ్ళగొట్టడం అనేది జరుగుతుంది. దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. ఆయన సర్వశక్తివంతుడైన దేవునికి కుమారుడు. దెయ్యాలు యేసు ప్రభు వారికి పేరు వినిన వెంటనే గడగడలాడుతుంది. మనకు తెలుసు కదా, సేన దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బంధించడానికి వచ్చావా అని వారు కేకలు వేస్తూ యేసు ప్రభును సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సంబోధిస్తే
పరిసయ్యులు, సదుకయ్యులు, లేకపోతే శాస్త్రులు, ఈ యొక్క యూదుల యొక్క మత ప్రవిష్టులు యేసు ప్రభువారు దెయ్యాలను పట్టి ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటున్నాడు. అందుకేసి అంటున్నాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టగలదు, సాతానికి అలా విరుద్ధంగా పని చేయగలదు. ఒకవేళ ఇంటిలో ఉన్నవారే కానీ ఒకరికొకరు శత్రులైపోతే ఆ ఇల్లు పాడైపోతుంది, విడిపోతున్నారు. సో ఒక ఇంట్లో అందరూ సమిష్టిగా ఉండాలి. అపవాది సాతానుడు తన అనుచరులందరితో కలిసి ప్రజల మీద దాడి చేసి దేవుని రాజ్యాన్ని నాశనము చేయాలని కంకణాలు కట్టి వాడు ఏం చేస్తాడు అంటే దేవుని ప్రజలతో నిత్యము పోరాడుతున్నాడు, అపనిందలు మోపుతున్నాడు, వారిని ఓడించాలంటున్నాడు, వారిని మృంగివేయాలంటున్నాడు. అది సాతానుకున్న పని. సాతానికి పట్టుకొని ఎవడైనా కూడా సాతాను శక్తులను వెళ్ళగొట్టగలడా అంటే అది అసత్యం. అందుకే యేసుప్రభువారు అంటున్నారు, మీ కుమారుడు దేని చేత దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, మీరే వారికి అడగండి, వారిని అడగండి. వారు ఒకవేళ దురాత్మ శక్తి చేత వెళ్ళగొడుతున్నట్లయితే వారిని మీరు అడిగి తెలుసుకోండి. కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ఆయన దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూబు వలన కాదు, కానీ సర్వశక్తివంతుడైన దేవుని ఆత్మ చేత ఆయన అపవాది అంధకార సాతాను శక్తులను ఆయన బంధిస్తున్న సంగతి తెలుసుకోవాలని యేసు ప్రభువారు వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. తేజో నక్షత్రముగా ఉన్నటువంటి ఒకనాటి లూసిఫర్ దేవునికి విరుద్ధంగా నిలబడినప్పుడు దాన్ని అణిచివేసి దానిని ఆయన నాశనం చేసినప్పుడు అది ఈ లోకములో తను మందిరాలు కట్టించి ఈ లోకములో అనేక మంది ప్రజల దగ్గర అది మోసగించి తనకు తాను గొప్పవానిగా కనుపరిచి దేవుని ప్రజలకు మోసగించడం ప్రారంభించి ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సాతాను చేత ఎవరు కూడాను వెళ్ళగొట్టలేరు. తనకంటే శక్తిమంతుడైన వాని చేత మాత్రమే మరి అది వదిలిపోతుంది. కనుక యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని శక్తి చేత ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు తప్ప దేవుని యొక్క మరి శక్తి కాకుండా దెయ్యాల శక్తి చేత ఆయన వెళ్ళగొట్టేవారు కాదు. అందుకే దెయ్యాలు యేసు ప్రభును చూచిన వెంటనే కేకలు వేసి పారిపోయేవి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అనేక మంది తమకున్న కష్టాల్లో, బాధల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి మొక్కించుకుంటే, అడిగించుకుంటే, పూజలు పెట్టుకుంటే బాగైపోద్దాం అనుకుంటున్నారే కానీ వాటి ద్వారా చెల్లించి అది ఒకవేళ జీవితంలో ఏ పరిమాణానికి అది దారి తీస్తుందో తెలియదు. కానీ ప్రభు అయిన యేసు నామములో శక్తి ఉంది. ఈ భూలోకం మీద, ఆకాశం క్రింద, భూమి మీద ఇవ్వబడిన అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము. యేసయ్య నామం వలన ప్రతి మనిషి రక్షణ పొందగలడు. కనుక ఈరోజు ఎటువంటి దురాత్మ పీడింపులు, ఎలాంటి దుష్ట శక్తుల చేత బంధించబడి మీరు ఎలాంటి శతమతం అవుతున్నారా, కుటుంబములు అశాంతిగా కానీ, అనారోగ్యంగా కానీ, ఆర్థిక సంక్షోభాల్లో కానీ కృషించిపోతున్నారా? రండి, ప్రార్థన చేద్దాం. యేసు నామములో అద్భుతాలు జరుగుతుంది. యేసు నామం ద్వారా కార్యములు జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. దురాత్మ పట్టి పీడిస్తున్నప్పుడు దురాత్మ చేత వెళ్ళగొట్టలేరు, కానీ యేసు నామమును బట్టి దురాత్మ, అంధకార, సాతాన శక్తులను వెళ్ళగొట్టగలము. కనుక యేసు నామములో ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ప్రియ బిడలు, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడలకు మీ శక్తిని బట్టి విడుదల చేయండి, స్వస్థతనివ్వండి. వారికి ఉన్నటువంటి ప్రతి శోధన, శ్రమలను జయించే భాగ్యం ఇవ్వండి. అనేక మందికి అప్పుల్లో ముంచి, అనేక మందికి అశాంతిలో ముంచి, అనేక మందికి అనారోగ్యతలు కృంగదీసి, అనేక కుటుంబాలు అస్తవ్యస్తంగా అనేక విధమైనటువంటి ఆవేదనకు గురి చేస్తున్న దుష్ట సాతానిక సమస్త క్రియలు లయము చేసి నీ ప్రజలకు విడుదల కలిగించి, నెమ్మదినిచ్చి, మీ మహిమ కొరకు స్వస్థపరిచి ప్రభువా మీ దీవెన నింపుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.